హాల్లో ఉన్న వాళ్ళందరినీ తొంగి తొంగి చూస్తున్న వేణి తన కాబోయే హబ్బీ గారు ఎక్కడా కనపడక ఎక్కడున్నాడు అని అంతా వెతుకుతున్న తన మదిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది తన ప్రియుడి ప్రక్రియ. ఎప్పుడొచ్చాడో తెలీదు, బలంగా వెనుక నుంచి తన నడుమును చుట్టేసి తొంగి చూస్తున్న డోర్ని దబ్బున మూసేసి అదే డోర్కి తన నానిచ్చి మీదకొచ్చేశాడు విన్ను. ఒక్క క్షణం అతని ప్రక్రియకి అదిరిపడింది దాని మనసు. కార్ పార్క్ చేసేసి ప్రియురాల్ని తను ఇచ్చిన లోటస్ రంగు పట్టు చీరలో అందరితో పాటు సమానంగా చూడటం ఇష్టం లేక, పైగా ప్రేయసి వలుపు బాణాలు ఎఫెక్ట్ ఏమో, అలా తనని చూసిన మనసు పూర్తిగా చూసేయాలి అని తెగ పోరు పెడుతుంటే లోపలికి రాగానే ఎవరికీ కనిపించకుండా వెనుకగా ఉండే పెరటిలో నుంచి తన రూమ్కి ఉండే ఇంకొక డోర్ వైపుకి వచ్చేసి మెల్లగా పిలిలాగా లోపలికి దూరిపోయాడు. చిన్నగా కీర్మన్న శబ్దానికి తను చూసేస్తుందేమో అన్న టెన్షన్ పడినా అంతగా వచ్చిన డోర్ శబ్దం కూడా వినిపించని స్థితిలో ఉండిపోయింది మన పెద్ద పాప.